తిరుమల శ్రీవారి అన్నప్రసాదంలో ఇవాల్టి నుంచి మెనూలో టీటీడీ పలు మార్పులైతే చేస్తుంది. ప్రతి భక్తునికి ఇప్పటికే సంతృప్తికరమైన అన్నప్రసాదాలు పంపిణీ జరుగుతోంది. ఈ తరుణంలో ఇప్పుడు వడ్డిస్తున్న అన్నప్రసాదాలతో పాటు మరింత రుచికరమైన వడల పంపిణీ చేపట్టినట్లు టీటీడీ తెలిపింది. తిరుమలకు వచ్చే భక్తుల కోసం కొన్ని సంవత్సరాల నుంచి ఒక యజ్ఞంలా నిత్య అన్నదానం నిర్వహిస్తున్నామని టీటీడీ యాజమాన్యం తెలిపింది. భగవంతుని దర్శనానికి వచ్చి ఎంతో రుచికరమైన ప్రసాదాలు స్వీకరణ చేయడం సంతృప్తికరంగా ఉందని బీఆర్కే న్యూస్తో భక్తులు అంటున్నారు. నేను విశాఖపట్నం నుంచి వచ్చానండి. మేము 2008 నుంచి కూడా తరచూ తిరుమలకి రావడం జరుగుతోంది. మేము ఒక 30 మంది మహిళలం ఒక వెంకటకృష్ణ అన్నమాచార్య సంస్థాన పేరు మీద ఒక సత్సంగంగా ఏర్పాటు చేసుకుని సుందరకాండ పాడి ఆ డబ్బుల్ని స్వామివారి పాదాల చెంతకు చేర్చాలన్న నేపథ్యంతో మేము 2008 నుంచి కూడా ఇప్పటికే 69 లక్షల రూపాయలు స్వామివారికి విరాళంగా ఇవ్వడం జరిగింది. ఇది ఒక ఆనందంగా భావిస్తున్నాను. ముఖ్యంగా అన్నదానం, ఈ అన్నదానంలో అన్నం తినడం మనకి ఎంతో ఆనందం. అసలు అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నారు, దాన్ని మనం తింటున్నాం. అంతేకాదు, ఒక 50,000 60,000 మంది రోజుకి తింటున్నారు అంటే ప్రపంచంలో ఒక 2-3 వస్తేనే ఎంతో చాలా అంటే నీట్నెస్ లేని ఈ రోజుల్లో ఇంత క్లీన్గా ఉన్నది ఒక టేబుల్ అయితేనే కానీ గ్లాస్ అయితేనే కానీ ఏదైనా ఆ వడ్డన ఎంతో సూపర్గా ఉంటుంది. ఇక్కడ నాకు చాలా నచ్చింది. ఇప్పటి వరకు పొంగలి మాత్రమే తినడం జరిగింది, కానీ ఈ రోజున వడ తినడం అనేది ఆనందం. ఈ మొదటి రోజు వడ వడ్డిస్తున్నప్పుడు మేమందరం ఇక్కడ మా మహిళలందరూ ఉండడం కూడా అదృష్టంగా భావిస్తూ ఆ స్వామివారు మా మీద చూపే ఈ కరుణ ఎల్లవేళలా ఉండాలి అని కోరుకుంటూ స్వస్తి. మాది వెంకటకృష్ణ అన్నమాచార్య సంస్థ. మేము ఒక 60 మెంబర్స్ సభ్యులు ఉన్నాం. ఇక్కడ స్వామి కృపా కటాక్షాల వల్ల మేము ఇక్కడికి రావడం జరిగింది. ప్రతి సంవత్సరం మేము ఈ డోనర్ దర్శనానికి వస్తాం. మేము 15 lakhs ఇక్కడ అమౌంట్ కట్టడం జరిగింది. కానీ ఈరోజు వడ అనేది ఇప్పుడే స్టార్ట్ చేశారు. ఈరోజే చాలా చాలా బాగుంది. సాంబార్ కానీ పెరుగు కానీ రసం కానీ ప్రతి ఒక్కటి క్వాలిటీ పరంగా అంతా బాగుంది. రైస్ కూడా చాలా బాగుంది. మాకు సంస్థకి విజయలక్ష్మి గారని ఒక ఆవిడ ఉన్నారు. వెంకటకృష్ణ అన్నమాచార్య సంస్థ, సింగంపల్లి విజయలక్ష్మి, కోలాటం మేము, తర్వాత సుందరాకాండలు అన్నీని ఆ తరపున మేము ఇక్కడికి రావడం జరిగింది. భోజనాలు క్వాలిటీ అయితే చాలా చాలా బాగుంది. మజ్జిగ కూడా చాలా బాగుంది. ప్రతి ఒక్కరికి వడ ఈరోజు ప్రొవైడ్ చేయడం అనేది చాలా గొప్పగా అనుకుంటున్నాం. అదృష్టం స్వామి కృపా కటాక్షాలు మా పైన ఉన్నాయి కాబట్టి మేము ఇంతవరకు రాగలం.